వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. బాబు
అయ్యగారు పెద్ద గారు ఇక్కడ भवति सर्वस्याप्ति सर्वस्य सिद्धि सर्वमेव तेनाप्नोति सर्वं जयति यश्वरे प्रयता भूतानुयाना यजमानस्य यजमानस्य దేవరకద్ర నియోజకవర్గంలో రోజు కందూరు రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనార్థం జాతర పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్స్ యొక్క ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్ ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు ఇక్కడ ఉండడానికి వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగడానికి కూడా ఎలాంటి వసతి లేదు. ఇప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తే వచ్చిన వాళ్ళు సేద తీరడానికి కానీ లేదా అవసరమైతే నైట్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుందని గ్రామస్తులందరూ కోరినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఈ టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఈ కందూరు రామలింగేశ్వర స్వామి యొక్క ఈ యొక్క దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ అనేకమైనటువంటి కల్పవృక్షాలు ఇటువంటి అంటే దేవాలయం దగ్గర భక్తులకు వచ్చినటువంటి వేలాది మంది కాదు లక్షలాది మంది భక్తులు జాతర సందర్భంగా రోజు వచ్చిపోతుంటారు, దర్శనానికి వచ్చిపోతుంటారు. మరి వారికి ఇక్కడ ఒక ఫెసిలిటీస్ కల్పించాలి, మౌలిక సదుపాయాలు ఉండాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ ఒక 2 రూములు టాయిలెట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఒక జాతర లోపల నిర్మాణం చేయాలని, అంటే నిర్మాణంలో కూడా ఫాస్ట్గా ప్రీకాస్ట్ అంటే ప్రీకాస్ట్ యొక్క వాల్స్ని అదేవిధంగా సో నూతనమైనటువంటి కన్స్ట్రక్షన్ విధానాన్ని ఉపయోగించి టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క నిర్మాణాన్ని చాలా తొందరగా పూర్తి చేయడం జరిగింది. మనం కమ్యూనిటీ హాల్స్ ఇస్తాము, శాంక్షన్ ఇస్తాము. ఆ గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ అడిగినప్పుడు ఆయా కమ్యూనిటీ హాల్స్ గ్రామంలో ప్రజలకు పనికొచ్చే విధంగా కట్టడానికి ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ సంవత్సరాలైనా కూడా వారికి పూర్తి కావు, అందుబాటులోకి రావు. సో దాని విషయంలో ఇంజనీర్స్తో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెక్నాలజీని వాడి ఇంతకుముందు ఎక్కడైతే నిర్మాణం చేసిండో వాటితో కూడా మాట్లాడి తొందరగా ఏ గ్రామాల్లో అయితే ఈ యొక్క కమ్యూనిటీ హాల్ల కోసం పెద్ద ఎత్తున గ్రామస్తులు అడుగుతున్నారో అవి నిర్మాణం కోసం ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ నిర్మాణం చేయడానికి తొందరగా అంటే కనీసం 2-3 నెలల లోపలనే వారికి కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా ఈ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటి ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒక మోడల్గా దీన్ని ఇక్కడ నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని మిగతా ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ హాల్స్ మేము ఎలక్షన్ల సమయంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఎక్కడైతే హామీ ఇచ్చినామో వాటిని దశల వారీగా మరి వాటిని నిర్మాణం చేసుకుంటూ శాంక్షన్ చేసుకుంటూ నిర్మాణం చేయించి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు వాటిని అందుబాటులో తెచ్చే విధంగా మరి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా మంది పెద్ద ఎత్తున ఇది చూడ్డానికి కాకుండా చాలా కన్వీనియంట్గా కూడా ఉన్నది. దీంట్లో అన్ని ఫెసిలిటీస్తో టాయిలెట్ రూముతో పాటు భవిష్యత్తులో ఇంకేదైనా అవసరమైనటువంటి అవసరాలు ఉంటే కూడా ఏసీలు అవసరమైతే ఏసీలు కానీ అదేవిధంగా గీజర్ కానీ ఆ యొక్క ప్రొవిజన్స్ కూడా పెట్టి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఎవరైనా భక్తులు రేపొద్దున ఏసీలు ఇచ్చినా లేదా గీజర్ ఇచ్చినా అటువంటి వాటికి కూడా దీంట్లో ప్రొవిజన్ ఇచ్చి
మరి నిర్వహణ చేయడం జరిగింది. సో ఈ హాల్లని, ఈ 2 రూమ్లను కూడా భక్తులందరూ కూడా మంచిగా ఉపయోగించుకొని మంచిగా మెయింటైన్ చేసుకొని దీన్ని వచ్చిన వారికి అందరికీ కూడా భక్తులకు అందరికీ కూడా దీనివల్ల వాళ్ళకి సదుపాయాలు అంతా కూడా కరెక్ట్, అంటే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నా ఆ అవసరాలు తీర్చేటటువంటి విధంగా ఈ కమిటీ హాలు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.